తినేసారా జగదాత్రి? వదినా, అత్తయ్య గారికి ఇంకో టాబ్లెట్ ఇవ్వాలి. పిన్ని కూడా అదే అడుగుతున్నారు. సరే నేను ఇస్తాను, మీరు వెళ్ళి భోజనం చేయండి. మావయ్య గారు కూడా ఇంకా తినలేదు. బాబాయ్కి భోజనం నేను పెడతాను, పిన్నిని చూసుకోండి. సరే. కేదార్, అత్తయ్య గారి దగ్గర నేను ఉంటాను, నువ్వు వెళ్ళి పడుకో. రాత్రి ఏదైనా అవసరం ఉంటే నేనే వచ్చి పిలుస్తాను, వెళ్ళి. నేను కూడా ఇక్కడే నీకు తోడుగా ఉంటాను. పర్వాలేదు, నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు, పర్వాలేదు. అమ్మా వస్తుందది. అత్తయ్య గారు, ఏమైనా కావాలా? ఏమైనా కావాలంటే లేపండి, సరేనా? సరే. చెట్ట పడుకుందో చూడు. చిన్ని దినాలకి కరెక్ట్ ప్లేస్లో పడుకుండావే. ఆడ కూడా నేను మనశాంతిగా పడుకోనిస్తానా? నిద్రే పోనివ్వను. అయ్యో, ఏంటత్తయ్య, ఏం కావాలి? ఒక్క నిమిషం ఆగండి, నీళ్లు తీసుకొస్తాను. ఆస్తిలో వాటా కావాలా? చెప్తానుడు నీ సంగతి. ఇదిగోండి అత్తయ్య. ఓకేనా? పడుకోండి. బాగైంది. పడుకోండి అత్తయ్య, పడుకోండి పడుకోండి. నువ్వు రావే, నీ సంగతి చెప్తాను. అమ్మాయి, దుప్పటి తడిచిపోయింది. నాతోనే పెట్టుకుంటావా? నిద్రట్టపోతావో చూస్తా. థ్యాంక్ యూ. ఏంటి మావయ్య గారు మీరు కూడా? జగదాత్రి, నిజంగానే నువ్వు చేస్తున్నది అప్రిషియేట్ చేయదగ్గ విషయం. వదినా, మీరు కూడానా? అయ్యో, మాటల్లో పడి అత్తయ్య గారికి పాలు తాగించడం మర్చిపోయాను. ఆగండి. అత్తయ్య గారు, ఇదేంటి, పాలు గ్లాస్ నిండా పెడితే సగమే ఉన్నాయి. ఏం జగదాత్రి ఆ గ్లాస్ అలా చూస్తున్నావు? ఏం లేదు వదినా, ఇందాక పాల గ్లాస్ నిండా పాలు తెచ్చి పెట్టాను, ఇప్పుడు చూస్తే సగమే ఉన్నాయి. అదిగోండి, అక్కడున్న యాపిల్ని ఎవరో సగమే తినేసి పెట్టారు. పిన్నేమైనా తిన్నారేమో. నేను ఎట్లా తింటాను రా కూడా? యాపిల్ అయితే నిన్నెవరైనా తినొచ్చు, కానీ
ఈ పాలు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే తాగారు. దీన్ని ఏదోటి చేసి డైవర్ట్ చెయ్యాలా ఎట్టా? ఆకలితో ఉంటది. ఆ మిగిలిన పాలైనా తాగించమ్మే. బిస్కెట్ జగదాత్రి ఉమ్. మీ స్కూల్కి వెళ్ళాలి కదా, మీరు వెళ్ళండి. జగదాత్రికి స్కూల్ ఉంది కదా పిన్ని, ఈరోజు నిషికకు చెప్తాను. నిషిక మిమ్మల్ని చూసుకుంటుంది. దాత్రి, ముందు నేను ఫ్రెష్ అప్ అవుతా. ఈలోపు పిన్నికి టాబ్లెట్స్ వేయించు. అలాగే కేదార్. హా. ఆ, జరిగినవన్నీ గమనిస్తే అత్తగారికి పక్షవాతం నిజంగానే వచ్చిందా, లేదా ఆవిడ యాక్టింగ్ చేస్తుందా అనే అనుమానం వస్తుంది.